జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. ఇవాళ ముచ్చట ఏం చెల్లి ఎర్ర కత్తంది, ఏం అర్థమైతే లేదు. అబ్బా చలో, రోజు కూరలు వంటలు తినుడు తాగుడే అవుతుంది. ఇవాళ ఒక్కరోజు ముచ్చట చేపలు పట్టేది కూడా ఒకసారి చూపెడదామని బారోలు అవుతుంది తీసి. ఈ ఫోన్ అయితే నాది కాదు, మా దోస్తుది పట్టుకొని వచ్చిన. ఆయన ఇంత లొల్లి పెడతాడు, నీళ్ళలో పడ్డాడంటే నమస్తే అవుతుంది, తూర్పు కూడా దండం పెట్టుడు అవుతుంది. చూద్దాం, మన జిమ్మలు వెళ్ళామన్నా పడ్డా పర్లేదా. మొదలైతే ఈ ఓలో చూద్దాం. ఏదో ఉన్నది కదా చేప, కొంచెం అడుక్కి. ఓ పిల్ల, రవ్వలేగా. ఓకే, నో, అక్కడ ఒకటి ఉంది, ఈడొకటి ఉంది, సూపరు. ఆడోటి ఉంది, ఆడోటి ఉంది, సూపర్ పడ్డాయి పోయాల చేపలు, ఫెంటాస్టిక్. ఇక్కడ ఒకటి ఉంది, అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. ఈడొకటి ఉంది, ఆగుతుంది, ఎటు పోతుంది, సూపరు. మన దీన్ని ఇక్కడ దగ్గరికి వచ్చేవారు ఇటు గడ్డ వచ్చింది, గడ్డ వచ్చిన వాళ్ళే అగో ఇక్కడ మళ్ళీ దానికి స్పెషల్గా బండి ఎందుకని చెప్పి దీన్ని ఇక్కడనే షెట్టుకి పెట్టినా. ఈ రోగం కొద్దిగా ఇలా పెట్టినా, కానీ పెట్టద్దు అట్లా. ఇది ఎన్ని నెలలు అంటే ఏడేళ్ళది, ఏడేళ్ళ మన అయ్యాది. జై శ్రీరామ్. ఇది ఒక్కటి పడ్డది. ఎందుకు అరుస్తున్నావు? తీశాను కదా ఆల్రెడీ, నువ్వు అరిస్తే ఎలా చెప్పు. చెప్పాను కదా అరవకని. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కువ శాతం ఓలాలు జింపొద్దు, జింపకుండా మెల్లగా తీసుకోవచ్చు. ఇట్లా తీస్తే ఏంటంటే ఇట్లా తీస్తే చేప ఓల జినుగది. అన్ని చేపలు ఇట్లా ఇస్తా అంటే నడవది. ఈ ఓలకు తగ్గట్టు ఇది అన్నట్టు ఇది లేచేస్తా. సూపరు. అలా పోయిందా? అక్క అది పోయింది చేప. ఇది ఉండే ఇప్పటిరాక, అది తనలాడి పీకింది. ఓకే, జై శ్రీరామ్ అనాలి. దెబ్బకోసారి జై శ్రీరామ్ అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. తల్లి మంచిగా ఉంది అటకట. ఎంత బాగున్నావే నా ముద్దుల పిల్లవా. పిల్లవా అంటానే ఎవరా నాయన, కోరిమతగా వచ్చింది ఒకటేసారి. పోనీపరి ఇది ఇంతకుముందు అని తీసినట్టు తీస్తే ఫెయిల్, అట్లా తీయొద్దు, ఎందుకంటే వాళ్ళే తినుగుతుంది. అదే అయ్యో ఇది చూడు, ఇది గిట్ల తీయాలి. తెలిసే నువ్వు ఈ లంజ పంచ చెప్తావు, నాకు తెలిసే, అందుకే నేను సిక్కమని ఎత్తానా. నువ్వు ఎందుకు వింటావు మా పిల్లే. తత్పరంగా తీసుకోని సూపరు. అది లేచిందంటే అది బయటికి పోదు, అది జైలు వేసినట్టే అది అన్నట్టు కథ. అది అందులో అయిపోయిందా, మళ్ళీ లేవట్టాలి, మళ్ళీ ఒకటి వెళ్తుంది ఇట్లా. ఫోన్ తడుతుంది నీ అంకమ్మ. నాది కాదు ఫోన్, అసలే మా డ్రైవర్ సాబ్ది, యోగిది. పాప ఆయన పేరు మహేష్, అయితే మేము యోగి అని పెట్టినాం. ఆయన ఎంత బాధపడతాడు. ఫెంటాస్టిక్. పో లోపలికో. హాయ్, వెరీ గుడ్ గర్ల్. అది అమ్మాయి అని ఎట్లా తెలుస్తుంది అంటే తెలియదు, గంతే అనుకోవాలి, గంతే. అమ్మాయి అయితే మనకేంది, అబ్బాయి అయితే మనకేంది. చేప మంచిగా ఉంటుంది. ఓ బాపు, గౌన్లో వస్తే మంచిగా ఉండి ఇంత తాగుదాం, కానీ రాకపోయా. ఇదేంది కచ్చువా, రైట్. ఇది తాబేలు.
తాబేలు ఏం చేద్దామంటే, తాబేలు అసలు వాస్తవం ఏంటంటే పట్టొద్దంట. ఎందుకు పెట్టరు అనేది నాకు తెలియదు, ఎందుకు పట్టరో తెలియదు, కానీ పట్టద్దు అంతే. మా వాళ్ళు అందరూ అంటారు, పట్టరు ఎవరు మా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దీన్ని అలాగే బయటికి రా ఫస్ట్. ఊరినా ఇవ్వాలి వెళ్తలేదు ఇక. ఇది కొరుకుతుంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి కొరికిందంటే నమస్తే, నువ్వు వెళ్ళిపో, బాయ్, టాటా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. పండుకో పోయి మీ మమ్మీ. ఇక్కడ ఏదో ఉన్నది, సూపర్ ఉంది. 1 2 ఉన్నాయి, పో. నీకు కనబడతానయా? నాకైతే క్లియర్ కట్ కనబడతాను. ఇంకా 1 2 3 ఉన్నాయి. బొచ్చుంది, బొచ్చ మొదలుద్దాం. నీ అమ్మ ఉన్నావా? ఈ స్టైలా అంటానా? ఇస్తానా? ఫోన్ తడుపుతాను మా డ్రైవర్ సాబ్. మా డ్రైవర్ సాబ్ ఫోన్ తడిపిన ఉత్తగా. ఇంటికైనా ఒడ్డెక్కినాక ఎంత తిడతాడో ఏమో తెలియదు మా డ్రైవర్ సాబ్. ఫోను మొత్తం ఆగమాగం చేసినామంటాడు. వచ్చు అయిపోయింది. వచ్చాను తీయాలంటే చాలా సింపుల్. ఏంటంటే ఇది ఒక్క కన్ను కూడా చింపది, అంటే ఒక్క కన్ను కూడా చిన్నకుండా తీయచ్చు అన్నట్టు. అటుపో, లోపలికి పో, పండుకోపోవాలి పోయి. నువ్వు ఒకటి బంగారు తీయ, సూపర్. ఇక ఇది బాగా ఇంపార్టెంట్, కాళ్ళకు చుట్టుకోవద్దు. అంటే నాకు సరిగ్గా తీయరాదు కాబట్టి చుట్టుకుంటాను. మంచి పర్ఫెక్ట్ అయితే ఎవరికి చుట్టుకోవు, అంటే ఒక్కొక్కరికి చుట్టుకుంటాయి అనుకో. ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా అట్లా చుట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు బాగుమంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మావిడే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఎందుకు తీపి గుర్తులన్నీ బయటకు పెట్టుకోవద్దు, కానీ కొన్ని ఫెంటాస్టిక్. రవ్వు లోపలికి వెళ్ళిపోను కొందరికి. అక్క మీ దోస్తులందరినీ కలిసిన వాళ్ళు ఎగరపోతే అవుతుంది ఎందుకో పోయేసి. అక్క పాతాలే. ఇదిగో ఇది బాగా డేంజర్ సాప. నాకు దీన్ని తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా 2 3 కాన్లు జింపంది అయితే ఇది రాదు. ఇది బంగారు తీగ. దిస్ ఇస్ గోల్డ్ ఫిష్. This is goldfish. I love you, babe. లోపలికి వెళ్ళిపో. సోజావు. మీ దోస్తులు ఎవరు లేరుగా, అందుకే నువ్వు సప్పుడు ఎత్తావు. నాకు తెలుసమ్మా. చలో మళ్ళీ ఏమన్నా వెళ్తావు? ఇంకొకటి వెళ్ళు. ఎంత మంచిదో. వెళ్తావు, నాకు తెలుసు. అబ్బా నా యాది, అది మీ బిడ్డ, నువ్వు తల్లివి. అది తెలిసే, అది బిడ్డ, నువ్వు తల్లివి. అంటే ఇంతకుముందు దానికంటే ఇది కొంచెం తొడ్డు ఉంది. ఇది బంగారు తీగనే. దిస్ ఇస్ ఆల్ ద గోల్డ్ ఫిష్. తన సంగ్ జావాకి నా తెరే బిన్ లగే దాచి क्योंकि जाने प्यार मेरा न करू इंतजार तेरा. ఏ ఆగమ్మా, ఎందుకు ఎగురుతాను? నన్ను పరిశ్రమ చేస్తుంది. కాకపోతే ఇది నాకు ఒక్క చాప కానీ పెంచుంది. ఇది పోతుంది. ఇది బాగా చిన్న పిల్లల్ని, కొంచెం పెద్దగా ఉండాలి, మరి టూ మచ్ बहुत छोटा है, फिर भी हम नहीं छोड़ता हूँ. मछली ఇంకో మछली बस नाम होना चाहिए. రత్న బొచ్చ అంటే గిదిరా నా యాది. ఇట్టు ఉండాలి బొచ్చలు. ఒక 10 కాల వాడితే నీ అమ్మ ఉర్రకోని ఉన్నారుగా మీ దోస్తులు, అలా ముచ్చట పెట్టుకో. గిదిరా బొచ్చ అంటే. ఏముందిరా బిడ్డ, ఏముందిరా. ఫెంటాస్టిక్ ఉంది, ఫెంటాస్టిక్. ఇట్లా సూపర్. దీనికి అస్సలు ఓలని చింపొద్దు, చింపకుండా తీసుకోవచ్చు. అది దీనికి ఉన్న స్పెషాలిటీ అది. మరి
చింపని అది. అబ్బో నన్నెందుకు దింపుతా ఉంటుంది, సప్పుడే కూకో అంటుంది. షా అగా ఎప్పుడు నీకు అంత మంచిగా చెప్పిన, ఎందుకే కుడతాను చెటిల్లో ఒక్క కన్ను కూడా తీయకుండా నేను తీయాలి దీనికి, అంతే. చింపను నేను. ఆల్రెడీ చినిగిన ఏదో ఒక బొంగ కనబడుతుంది. ఓరి అక్క, ఒక్క బొంగ కనబడతలేదు. అయిపోయింది ఆల్రెడీ, ఒక్కటే కన్ను మీద ఉంది. సో ఒక్క కన్ను చింపడం దీనికి. అక్క మా వాళ్ళు ఓడరేదే ఓడతారు. బా ఓలా నాదా నీదా అంటాడు. ఇక చూడు ఏం చెప్తావు మా పెద్ద మనిషికి, ఏం చెప్తావు. అదో చలో చూసినావా, ఇది పద్ధతి అంటే, తీసే పద్ధతి. బొచ్చలు తీయడం చాలా ఈజీ. వెళ్ళిపో నువ్వు, వీడియో చూస్తాను. అది ఇట్లా సప్పుడు ఎత్తే లోపలికి అయినట్టు. నీ అక్క సప్పుడు వేయకుండా లోపలికి పోబుద్ది అయితే లేదా. ఈడొక్కటి ఉన్నది చిన్నది, ఇది రవ్వు, ఇది ఈగుతాయి. రవ్వు తీయడం కూడా కొంచెం పర్లేదు, ఈజీగానే తీయవచ్చు. రవ్వుని ఈజీగానే తీయచ్చు, బొచ్చని ఈజీగానే తీయచ్చు. బట్ మ్యాచ్ ముచ్చట ఏంటంటే, బంగారు తీగని తీయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అదేమో సినిమాలో అంటాడు కాదు, పొక్కు 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 పొక్కు. ఏవో ఇక నా చేతికి వచ్చినావు అంటే నువ్వు ఏడబోతావు పిల్ల, నిన్ను పోనీ అంత ఈజీ. కానీ పో పో పో, గుడ్ బో. ఇంకా ఎంత మంచిగా పోతుంది, కానీ ఆమె వీడియోలో కనబడుతుందో కనబడతలేదు తెలియదు. కానీ సాప పోతే ఎంత మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఇది తాడు వేనింద్రా వచ్చింది. నీళ్ళు మాత్రం ఇక దండి ఘోరంగా చల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, చల్లగా. నమస్తే. నేను పెద్ద సింగర్ అయిదాం అనుకుంటాను, కానీ మెడల్ పట్టు అవుతాను నువ్వు ఎత్తురా భయం అవుతుంది. తీస్తాను ఒకటి జిమ్మ ఓరియా కుందా పీకిందా నవ్వేంద్ర బిడ్డ ఇంకా నవ్వలే. ఎక్క సచ్చిన పావన ఎక్కువ ఉన్నదా దీని తల్లి సచ్. అనా ఉన్నాయి అన్ని రకాల, కిలో నుంచి మీదికే ఉంది. మాది మేడారం, నంది మేడారం. కరీంనగర్ దాటినాక ఉంటుంది అటు చొప్పదండి రూట్లో. అది మనకు తెలియదు ఇక, షేడ్ అయినా ఎక్కడికంటే అక్కడికి. అలా ఫ్యాక్టరీ ఉంటుంది కానా, ఇక ఫ్యాక్టరీలో తీసుకొని ఇక మంచి ప్యాకింగ్ చేసుకొని ఇక బయటికి ఎట్టన్నా పంపిస్తారు. సూపర్ నైస్. चट वेट वेट कहीं को चिल्ला रहा है तू, आवाज माफ करना भैरवा नटुना सिनेमा ఇప్పుడు కదా. నమస్తే. ఇది ఈగుతుందా, ఇది 2 కిలోలు ఉంటుంది, ఈగుతుంది కదా తెలియదు.
కానీ ట్రై చేద్దాం, మనకు వేరే ఆప్షన్ లేదు. ఎంత కూడా తప్పిస్తాడు, కొంచెం కష్టం ఉంటుంది నాకు తెలిసేది. మనం తీసి ఇయ్యదు కదా. దీని పేగులు బయటకి ఎట్లట్టున్నాయి నాకు తెలిసి. సూపర్ వచ్చిందిరా బిడ్డ. మా తోటి పిల్లలు అందరి దగ్గర పడ్డట్టుంది. ఇంకా బాగానే మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఉంది. కటింగ్ ఏం పడద్దు దేవుడా పంచాను. మలనా 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 గుడ్ గుడ్ బాయ్ అగర్లే. ఇది మొడ్డి ఉందంటే ఇది బాయ్. మంచి పిల్లగాడు, మంచి పిల్లగాడు. గుడ్ బాయ్. అవరవకు నువ్వు వరవకు. ఈ అమ్మాయి ఒరే అక్క, వాళ్ళు వేసాకనే నేను వేసానా? తో ఫిర్ ఠీకే. ఇది ఆ బెండ్ ఉన్నది, అది ఇంకొక లైను. అది ఒక ఇట్లా వేసారు. అక్కడ నువ్వు తీసుకుంటా వస్తాను. మా పెద్ద మనిషి కావచ్చా, ఎవరైతే అని పెద్ద మనిషి రమేష్ అన్న కావచ్చు.